బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో గోమాత రక్షణ అంశం ప్రస్తావన లేకపోవడం బాధాకరమని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ అన్నారు. గోమాత రక్షణ ఏకైక లక్ష్యంగా స్వామీజీలతో కలిసి గో మహాసంగ్రామం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఒక్క బీజేపీ నేత కూడా గోమాత రక్షణపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే టీటీడీ తీసుకున్న తీర్మానం 426ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇక హిందుత్వం సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని రాబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గోరక్షణ ప్రధాన సెంటిమెంట్ గా బీజేపీ పరిచయాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీజేపీకి గడ్డుకాలమే ఉంటుందన్నారు. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 23, 2019 తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో గోరక్షణ చేస్తానని, దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గోశాలని 1,00,000 గోవులతో నిర్మిస్తానని స్వామివారి పాదాల చెంత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఈ మహా సంకల్పం నెరవేరాలి అంటే గోమాత బ్రతికి తీరాలి, గోవులను రక్షించబడాలి, గోవులను సంరక్షించబడాలి. ఇది జరగాలి అంటే మనం అందరం కూడా ఒక్కతాటికి వచ్చి ఉద్యమించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలలో చేసినటువంటి అనేక గోమాతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దేశంలో ఏ దేవాలయం వారు కూడా జై